మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. అటు యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొని కొన్ని సంవత్సరాలుగా యువకులకు ఒక ఐకాన్ గా కావచ్చు, లేకపోతే అదే మార్గదర్శిగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఏనుగు రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఒక తీవ్రమైన స్థాయిలో పోటీ ఉన్న ఈ అంశంలో వారు ఎలా నెగ్గుకు రాగలుగుతారు, ప్రధానమైన అంశాలు గ్రాడ్యుయేట్ కు సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు, రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా అభినందనలు రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మిగతా ఎన్నికలకు తేడా ఏంటి? ఇది పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక. అందరూ విద్యావంతులు, మేధావులు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు, బయటికి పోయి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వారు ఓటు వేసేటువంటి ఎన్నిక కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి అన్ని గుణగణాలు విశ్లేషించుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి అభ్యర్థి యొక్క పూర్వాపరాలు, అభ్యర్థి యొక్క కెపాసిటీ, వారి క్యారెక్టర్, వారి కాండక్ట్, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. నేను కూడా బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్ట్గా, దాని తర్వాత అమెరికాలో, బెంగళూరులో 7 ఏళ్ల పాటు మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తిగా, దాని తర్వాత ప్రజాక్షేత్రంలో 12 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దీనికి సూటబుల్ అని చెప్పి నేను భావిస్తాను. మీ అనుభవం గ్రాడ్యుయేట్ కు సంబంధించి ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారు? అంటే వాళ్ళకి ఎట్లా సందేశం ఇస్తారు? నేను నా అనుభవం కానీ నా స్తోమత కానీ ఇట్లా ఉపయోగపడుతుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. సమస్య ఉన్నది అని గుండెలు బాధపడడం కాదు, ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి నాయకుడు కూడా అవసరం. నిరుద్యోగ సమస్య ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో కూడా ఉంది. నేను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగుల పక్షాన, కానీ కేవలం ప్రశ్నించడంతోనే నా ప్రస్థానాన్ని ఆపలేదు. నేను ప్రశ్నించిన అదే నిరుద్యోగుల కోసము నేను పెద్ద ఎత్తున జాబ్ ఫేర్ పెట్టి 690 మందికి నిరుద్యోగులకు నేను జాబ్ ఇప్పించడం. ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళు వరంగల్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఒక ఆన్లైన్ లెక్చర్స్ తో కూడుకున్నటువంటి ఒక యాప్ని నేను రూపొందించి అది రిలీజ్ చేసి 100,000 మందికి నేను అది ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి ఉపయోగపడింది. కాబట్టి అటు సమస్య పైన గలమెత్తేవాడిని, ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్పేటువంటి వ్యక్తిని. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆ రకమైనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాజకీయాలు మనం హుందాగా చేయాలి. మన ప్రశ్న ప్రజల కోసం అయి ఉండాలి, ఆ ప్రశ్న పైసల కోసం అయి ఉండవు. కాబట్టి అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. రైట్. రాకేష్ రెడ్డి గారు, మీరు హుందాగా అన్నారు కాబట్టి ఆ ప్రశ్నతోనే ప్రారంభిద్దాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అది ఏ పార్టీ అయినా సరే మిగతా అంశాలన్నీ పక్కకు పోయాయి, అన్ని పార్టీలు అంశాలు పక్కకు పోయాయి, వ్యక్తిగత దూషణ, క్యారెక్టరైజేషన్ జరుగుతుంది. ఈ పరిస్థితులలో గ్రాడ్యుయేట్ కి ఏమైనా భిన్నంగా ఉంటుందా? మీరు కూడా ప్రారంభిస్తారు ఇవాటి నుంచి ఆ దండకం? నేను 10 ఏళ్ల పాటు నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ప్రజల కోణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, కానీ ఎప్పుడు కూడా దూషించలేదు, కక్షపూరితంగా నేను వ్యవహారం చేయలేదు. కాబట్టి రాజకీయాలు హుందాగా ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యావంతులు రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజలు కూడా మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని తగ్గట్టుగా మన క్యారెక్టర్ని మనం మలుచుకోవాల్సి ఉంటుంది, మన కాండక్ట్ కూడా ఆ రకంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎంపీ ఎన్నికల్లో అందరూ అట్లా చేస్తున్నారంటారు, అట్లేం లేదు. ఎంపీ ఎన్నికల్లో హుందాగా వివరిస్తూ హుందాగా రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఇది పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా నేను వివరిస్తే తప్ప వాళ్ళ తలదించుకునే విధంగా నేను అది వ్యక్తిగతంగా మీరు మీ పార్టీ తరఫున హామీ ఇస్తున్నారు. ఒకవేళ అవతలి పక్షాల నుంచి కూడా అదే దూషణలు కావచ్చు, తిరస్కారం కావచ్చు, లేకపోతే వేరే నిందలు కావచ్చు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కొంటారు? ధీటైనటువంటి సమాధానం చెప్తారు. దానికి పరుష పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదు, బురదయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. హుందాగా నేను సమాధానం చెప్తా, ధీటైనటువంటి సమాధానం చెప్తా. మన వర్డ్స్ లో బలం ఉండాలి తప్ప ఆ తిట్ల పురాణంతో అయ్యేది ఏం కాదు. రైట్. ఇప్పుడు యూత్ కానీ సార్, మిగతా గ్రాడ్యుయేట్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి కొందరు ఆలోచిస్తుండొచ్చు. అధికార పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ వస్తుందనేది ఒక ఆలోచనలో కొంచెం ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ మీద ఆ నమ్మకం కుదిరిందా ప్రధానంగా యూత్ కు? ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన తర్వాత 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, మార్పు తీసుకొద్దాం అనే కోణంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా టీఆర్ఎస్ ఇక్కడ కూడా రౌట్ కాలేదు. 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది, సామాన్యమైనటువంటి విషయం కాదు. 2014లో ఎన్నిక చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందండి? వాళ్ళు 2 డజన్ల ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. మొన్న 2018లో ఎలక్షన్ అప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా మంది జారిపోయారు, కింది స్థాయి క్యాడర్ కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు. ఏ పార్టీ నుండి? బీఆర్ఎస్ నుంచి. అదేం ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ ఒక సముద్రం. ఈరోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా
అసెంబ్లీ స్థాయిలో పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కనబడతా ఉన్నారు, బలమైనటువంటి నాయకులు కనబడతారు. ఈ వరంగల్ 3 జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని వెళ్ళినా కూడా ఇద్దరు ముగ్గురు ఆల్టర్నేటివ్ లీడర్స్ ఉన్నారు. అంత పెద్ద పార్టీలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన, ఊరికి ఒకరిద్దరు పోయినంత మాత్రాన జరిగేది ఏం లేదు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అధినేత, వారు చెప్పింది ఏంటంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వండి, మేము ఫ్రెష్ ఫేసెస్ ని తీసుకొస్తాం, బుల్లెట్ లాంటి యంగ్స్టర్స్ ని తీసుకొస్తాం, వాళ్ళని ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు. మంచిదే కదా, కొత్త నాయకత్వం వస్తుంది, ఆ నాయకత్వం ప్రజలకి నాయకత్వం వహిస్తుంది. రైట్. రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అంటే అప్పటికే మీడియా లైఫ్ లో కావచ్చు, వేరే దానిలో ఉన్న కొంచెం పేరు పొందిన తీన్మార్ మల్లన్న, చింతపండి నవీన్ కుమార్ రంగంలో ఉన్నారు. ఆయనను ధీటుగా ఎదుర్కోవడం కష్టం అనే ఒక భావన కొంతమందిలో ఉంది. అది నిజంగా మీరు అంగీకరిస్తారా? అంటే ధీట్ అంటే దేని విషయం, ఏ విషయంలో కావచ్చు, అంటే ప్రచారంలో కావచ్చు, ఆయనకుండే కొంత పలుకుబడి కావచ్చు, వ్యక్తిగత చరిష్మా కావచ్చు. ఇప్పుడు ఇది విద్యావంతులు ఓటేసేటువంటి ఎన్నిక. ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారు. సరే, వారి గురించి నేను వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నది ఏంటంటే, మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ముప్పి ఏం లేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రజల పక్షాన గొంతు వినిపించడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఒకరిని పండలికి పంపించినట్టే, గ్రాడ్యుయేట్ పక్షాన మాట్లాడడానికి, వారి పక్షాన కొట్లాడడానికి ఒకరిని మండలి పంపించినట్టు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వానికి వంతపడడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒకరిని పంపించినట్టు అవుతుంది. సో ఈ తేడాను స్పష్టంగా ప్రజలు గమనిస్తారు. ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని, కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారు, ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటారు. ఆ ప్రశ్న ప్రజల కోసం అయి ఉండాలి తప్ప పైసల కోసం అయి ఉండదు. సో ఆ రకంగా మంచి ధీటైనటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటారని నేను భావిస్తా ఉన్నా. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గాని, లేదా ఒక చుక్క రామయ్య గారు కానీ, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఒక దిలీప్ కుమార్ గారు కానీ, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, ఇలాంటి అనేక మంది మేధావులను, ఉన్నతమైనటువంటి విద్యావంతులను పంపించినటువంటి చరిత్ర ఈ విద్యావంతులకు ఉంది. ఆ స్థాయి వ్యక్తులకు, హుందాగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు, ప్రజలకు అంకితమైనటువంటి వ్యక్తులను గెలిపిస్తారని నేను భావిస్తాను. రాకేష్ రెడ్డి గారు, ఇంకో మాట చెప్పండి. ఇది మీరు సిట్టింగ్ సీటు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో సార్ ఏదైనా అంశాలు కావచ్చు, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశలో వచ్చారు పార్టీలోకి, అప్పటికే మీకు వేరే నియోజకవర్గం మీకు అప్పచెప్పారు. మరి వీరందరినీ సమన్వయం చేసుకునే పరిస్థితి ఉందా బీఆర్ఎస్ లో? మీకు వారికి ఆ సంబంధాలు ఉన్నాయా? ఇది నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, పార్టీ సమన్వయం చేస్తుంది. ఈ సిట్టింగ్ సీటు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుండి నేటి వరకు ఇది ఈ టీఆర్ఎస్ఏ గెలుస్తా వచ్చింది, లేదా బీఆర్ఎస్ గెలుస్తా వచ్చింది, వేరే పార్టీ గెలవలేదు. ఇది కంచుకోట లాంటిది. కాబట్టి తప్పకుండా పార్టీ పరంగా ఉన్నటువంటి అనుభవం, పల్లా రాజేశ్వర రెడ్డి గారు 2 సార్లు గెలిచారు, ఆ అనుభవాన్ని ఉపయోగిస్తారు. పార్టీ క్యాడరు ఈరోజు మా బలగం పుష్కలంగా ఉంది. ఎక్కడికి పోయినా, మీరు ఖమ్మంలో ఏ విలేజ్ తీసుకున్నా, నల్గొండలో ఏ ఊరు తీసుకున్నా, వరంగల్లో ఏ పట్టణం తీసుకున్నా, ఏ గల్లీ పోయినా కూడా బీఆర్ఎస్ ఉన్నంత బలగం ఏ పార్టీకి లేదు. అంటే కార్యకర్తలు అందరూ కూడా కార్యనిర్వహణలై పనిచేస్తారు. ఇది తెలంగాణ పార్టీ లోకల్ పార్టీ, ఉన్నది ఒక ఓకల్ లీడర్. లోకల్ పార్టీని, ఓకల్ లీడర్ని ఖచ్చితంగా ఎంచుకుంటారనేటువంటి పూర్తి నమ్మకం నాకు ఉంది. ఇది ఈ ఎన్నికల్లో, అది ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని చంపుకుంటే మన గొంతును మనమే కోసుకున్నట్టు. ఎందుకంటే తెలంగాణకు బలం టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ గలం టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ దళం కూడా టీఆర్ఎస్ పార్టీ. మిగతా పార్టీలకు తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే, కానీ బీఆర్ఎస్కి తెలంగాణనే సర్వస్వం. రాష్ట్రాలను ఏలడానికి చాలా పార్టీలు పుట్టినాయి, కానీ రాష్ట్రాన్ని సాధించడానికి కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లోకల్ పార్టీ, లోకల్ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, లోకల్ సమస్యలు తెలిసినటువంటి ఒక పార్టీ, లోకల్ సమస్యల కోసం కొట్లాడేటువంటి ఒక పార్టీ, ఒక ఉద్యమ పార్టీ. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తాను. చివరిగా చెప్పండి, శుక్రవారం రాత్రే అధినేత ప్రకటించారు మీ టికెట్ సంబంధించి. మీకున్న విస్తృత పరిచయాలు కావచ్చు, యూత్తో ఉన్న రిలేషన్స్ కావచ్చు, లేకపోతే సినిమా రంగం మీద ఉన్న మీకున్న పట్టు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కార్యోన్ముఖులు అవుతారా? మీతో నడిచే అవకాశం ఉందా? చాలా మంది ఎట్లా ప్రచారం సరళి ఉండబోతుంది? 100%. అంటే నేను భారతీయ జనతా పార్టీలో నేను 12 ఏళ్ల పాటు పనిచేశాను. నేను తిరగని మండలం లేదు వరంగల్ ఉమ్మడి జిల్లాలో. దాంతోపాటు నేను 3 ఏళ్ల పాటు కొత్తగూడెం జిల్లాకి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేశాను.
అక్కడ కూడా నాకు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. అక్కడ జాగ్రఫీ తెలిసినటువంటి వాడిని, అక్కడ సమస్యల మీద పట్టున్నటువంటి వ్యక్తిని. ఇక్కడ మునుగోడు కానీ హుజూర్నగర్ కానీ ఈ ఎన్నికల్లో కూడా నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన. కాబట్టి నాకు ఈ 3 ప్రాంతాల 3 జిల్లాల మీద కూడా మంచి పట్టు ఉంది, నెట్వర్క్ ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది, అక్కడ జాగ్రఫీ నాకు తెలుసు. కాబట్టి ఆ అనుభవాన్ని వినియోగించుకొని 100% నేను గులాబీ జెండాను ఎగిరేసే విధంగా నేను ప్రయత్నం చేస్తా. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ టీచర్ల కోసం కొట్లాడింది నేను, ప్రభుత్వ టీచర్ల యొక్క సమస్యలను వినిపించింది నేను, ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను వినిపించింది నేను, నర్సులు కానీ స్టాఫ్ నర్సులు కానీ లేకపోతే మున్సిపల్ వర్కర్స్ కానీ ఈ రకంగా అనేక రకాల ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేసిన. ఆ పోరాటంలో నిజాయితీ ఉందని చెప్పి కేసీఆర్ గారే భావించి నన్ను భారతీయ జనతా పార్టీ అవమానపరిచి నన్ను బయటకు పంపితే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నన్ను అక్కడ చేర్చుకున్నది. కాబట్టి నా పోరాటంలో ఒక నిజాయితీ ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తారు. తప్పకుండా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ సమస్యల పరిష్కారం చూపేటువంటి వ్యక్తిగా నన్ను గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గుర్తిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు నాకు పార్టీ చెప్పలే, వరదలు వచ్చినాయి నువ్వు వరదల్లో వెళ్ళి పని చేయండి నాకు పార్టీ చెప్పావు. కోవిడ్ వచ్చినప్పుడు నాకు పార్టీ చెప్పలేదు, నువ్వు కోవిడ్కి వెళ్ళి నువ్వు పని అని చెప్పి. కానీ ఓరుగల్లు గడ్డ మీరే కాకుండా మీ వెనుక యూత్ సైన్యం ఉండేది. ఎగ్జాక్ట్లీ వరంగల్ మొత్తం కూడా వరదల్లో మునిగినప్పుడు నేను నాతో పాటు మీద చెప్పినటువంటి యూత్ సైన్యం 100 మంది మేము మెడ వరకు కూడా నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో కూడా మేము తిరిగి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేరుకోలేనటువంటి ప్రాంతాలకు మేము చేరుకొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చినాం. నయీంనగర్ లో 100,000 మంది హాస్టల్ విద్యార్థులు ఆ రాత్రి పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతుంటే మేము తెగించి ఆ నయీంనగర్ దగ్గర ఉధృతంగా కాలువ ప్రవహిస్తూ ఉంటే కూడా మీ తాళ్లతోనే దాటి మేము వాళ్ళకు ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసినాము. నేను ప్రజల మధ్యలో ఉన్న ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడిని, విద్యావంతుల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాడిని, నిరుద్యోగుల యొక్క బాధలు కూడా ఎటువంటి నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, నన్ను గెలిపిస్తారు. నేను ఈనాడుకు సెంట్రల్ ఆర్టికల్స్ రాసేవాడిని కావు, తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద. అవి గుర్తించినటువంటి ఆర్సీ రెడ్డి వాళ్ళు నా గెస్ట్ లెక్చర్స్ కూడా తీసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ నేను అనేక మంది నిరుద్యోగులతో చర్చించినటువంటి విషయాలు కూడా నాకు ఇప్పటికీ నా మెదడులో ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ మన వరంగల్ లైబ్రరీ, రీజనల్ లైబ్రరీ కావచ్చు, సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఆ లైబ్రరీస్ డెవలప్మెంట్ కోసం కూడా నేను పనిచేశాను. అక్కడ చిన్న చిన్న సదుపాయాలు కూడా నేను ఏర్పాటు చేసిన. అవన్నీ కూడా నిరుద్యోగులకు తెలుసు. కాబట్టి తప్పకుండా వాళ్ళు నన్ను గుర్తిస్తారని చెప్పి నేను భావిస్తాను.